జన విజ్ఞానం ప్రేక్షకులకు వీక్షకులకు స్వాగతం. ద్వినేత్ర దృష్టి, ఏకనేత్ర దృష్టి అంటే బైనాక్యులర్ విజన్, మొనాక్యులర్ విజన్ గురించి ఒక ప్రయోగం ద్వారా మనము తెలుసుకుందాం. ఇది ఒక నాణ్యం, అలాగే ఇక్కడ ఒక గ్లాసు ఉంచడం జరిగింది. మీరు నాకు సూచన చేయండి. ఈ నాణ్యమును వెనకకు జరపండి, 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 ఎప్పటిదాకా గ్లాస్ మీదకి వచ్చే వరకు. అలాగే అప్పుడు నేను వదులుతాను, గ్లాసులో పడుతుంది. ఓకేనా? ఓకే. సూచన చేయండి. జరపండి, వెనక్కి ఇంకా జరపండి, 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 వదలండి. వదలమంటారా? వదలండి, ఆ? వదలండి. రెడీ? ఒక కన్ను మూయండి. ఏ కన్నైనా పర్వాలేదా? ఏ కన్నైనా పర్లేదు. ఇప్పుడు సూచన చేయండి ఈ నాణ్యాన్ని గురించి. వెనక్కి జరపండి, ఇంకా జరపండి, ఇంకా జరపండి, కొంచెం ముందు జరపండి, వదలండి. ఓకేనా? రెడీయేనా? వదలండి. ఒకసారి ఆ కంటితో చూడండి. ఇది ఎలా జరిగింది? ఇందులో ఉన్నటువంటి సైన్స్ ఏంటంటే, ఒక కన్నుతో చూసినప్పుడు పొడవు వెడల్పును మాత్రమే అంచనా వేయగలిగింది. అదే రెండు కళ్ళతో చూసినప్పుడు మనకి పొడవు వెడల్పుతో పాటు లోతు కూడా అంచనా వేయగలుగుతుంది. అందువల్ల మీరు రెండు కళ్ళతో చూసిన సందర్భంలో కరెక్ట్గా అంచనా వేసి నాణ్యము గ్లాసులో పడేటట్టు చూశారు. ఇందులో ఇమిడి ఉన్న సైన్స్ ఇదంటారా? ఒంటి కన్నుతో చూసినప్పుడు మాత్రం లోతును అంచనా వేయలేకపోయారు. ఇందులో ఇమిడి ఉన్న సూత్రము ఇది. ఎలా అనిపించింది? చాలా అద్భుతంగా ఉంది. అంటే మొనాక్యులర్ విజన్, ఒక కంటితో చూసినప్పుడు వస్తువు యొక్క పొడవు వెడల్పు మాత్రమే కనపడతాయి. రెండు కళ్ళతో చూసినప్పుడు పొడవు వెడల్పుతో పాటు లోతు కూడా కనపడుతుంది. అందువల్ల రెండు కళ్ళతో చూసినప్పుడు కరెక్ట్గా మీరు కాయను లోపల పడేటట్టు చెప్పారు. ఒక కన్నుతో చూసినప్పుడు మీకు ఈ లోతు కనపడాల, అందువల్ల అది బయట నాణ్యము బయటపడటం జరిగింది. అదే మొనాక్యులర్ విజను, బైనాక్యులర్ విజన్కి తేడా. ఇందులో ఉన్న సైన్స్ సూత్రము ఇదే. ఓకే. ఈ సైన్స్ సూత్రాన్ని మన నిజ జీవితంలో ఎక్కడైనా ఉపయోగిస్తారంటారా? ఖచ్చితంగా ఉపయోగిస్తారు. ఏరోప్లేన్స్, షిప్స్, సబ్మెరైన్స్ ఉన్నాయి కదా. ఈ సబ్మెరైన్స్ లో ఉండేటువంటి రాడార్స్ ఉన్నాయే, ఈ రాడార్స్ ఒక టార్గెట్ ని ఖచ్చితంగా అంచనా వేయటానికి 2 అబ్జర్వింగ్ పాయింట్స్ తీసుకుంటారు అన్నమాట. అది అందువల్ల అవి లక్ష్యాన్ని ఖచ్చితంగా టార్గెట్ చేయగలుగుతున్నాయి. చాలా బాగుంది.